మేఘాలలో ఉన్నట్టుంది తెలుసా. తప్పకుండా ఎవరన్నా ప్లాన్ చేస్తే మాత్రం తప్పకుండా రండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుజాతకతో ముచ్చట్లు. మీరందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూసి మాత్రం కంపల్సరీ మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మాత్రం కంపల్సరీ ఇన్ఫర్మేషన్ వీడియో అండి. ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి, తప్పకుండా చూడండి. మేము చేసిన ఎంజాయ్ అల్లరితో పాటు మీకు కంపల్సరీ ఇందులో ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మైసూర్లో నెక్స్ట్ డే అండి ఇది. నెక్స్ట్ డే ఇంకా మంచి మార్నింగే ఫ్రెష్ అయ్యి బయట టిఫిన్ చేసేసుకున్నాము. మైసూర్ తట్ట ఇడ్లీ ఫస్ట్ టైం తిన్నాము, చాలా బాగుండే. తట్ట ఇడ్లీ తినేసి మంచి కాఫీ తాగి ఇంకా మార్నింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేసాము. ఇక్కడ నుంచి మేము మైసూర్ చాముండేశ్వరి టెంపుల్కి వెళ్తున్నామండి. మన శక్తిపీఠాలలో ఒక టెంపుల్ ఇది. మైసూర్ చాముండేశ్వరి టెంపుల్కి అమ్మవారి దర్శనానికి అనేసి పొద్దున్నే ప్లాన్ చేసి వెళ్ళాము. జర్నీ మాత్రం చాలా బాగుంది, కూల్గా ఉండే వాతావరణము. అందరం కూడా ఫ్రెష్గా రెడీ అయిపోయాము. ఇంకా టెంపుల్ అంటే కొంచెం ట్రెడిషనల్ ఉంటుంది కదా, అందరం రెడ్ మెరూన్ అన్నట్టుగా ప్లాన్ చేసి వేసుకున్నాము. నేను శోభా పువ్వులు కూడా తీసుకొని పెట్టుకున్నాము తల్లోకి. ట్రాఫిక్ అయితే అస్సలు కూడా లేదు రోడ్ మీద. బండి బాగా స్పీడ్లో వెళ్తుంది. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. వెదర్ మాత్రము. మైసూర్లో మనం ఇప్పటిదాకా చూసిన ప్లేసెస్ చూసారు కదా, ఇది నెక్స్ట్ డే బ్లాగ్. ఇక్కడ మనం మైసూర్ చాముండేశ్వరి హిల్స్ పైకి వెళ్తున్నాము. అబ్బో, రోడ్ మాత్రం చాలా బాగుంది. మనం ఎలా పైకి వెళ్తుంటే మైసూర్ అలా డౌన్లో కింద చాలా పెద్దగా అనిపిస్తుంది మైసూర్ మాత్రము. చాముండి హిల్స్ అంటారంటండి దీన్ని. చాలా బాగుంది. అసలు టెంపుల్కి ఎవరన్నా వెళ్ళొచ్చండి, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వీళ్ళు. ఎందుకంటే వెహికల్స్ మాత్రము కొండపైకి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాయి. బస్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ప్రైవేట్ వెహికల్స్ కూడా వెళ్ళొచ్చు, అక్కడ లోకల్ వెహికల్స్ కూడా వెళ్ళొచ్చు. రోడ్ మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి. కొన్ని టెంపుల్స్ దగ్గరికి వెళ్తే మనకు చాలా దూరంలో బండ్లు పెట్టాలి కదా, చాలా దూరంలో బండ్లు పెట్టాల్సి వస్తుంది, చాలా దూరం నడవాల్సి వస్తుంది. కాబట్టి ఈ టెంపుల్లో మాత్రం ఎవరైనా వెళ్ళొచ్చండి. చాలా పెద్దవాళ్ళు, కొంచెం నడవడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళు, చిన్నపిల్లల్ని ఎత్తుకొని వెళ్ళే వాళ్ళు కూడా తప్పకుండా వెళ్ళొచ్చు. ఎందుకంటే వెహికల్ టెంపుల్ దగ్గర దాకా వెళ్తుంది. ఫెసిలిటీస్ మాత్రం చాలా బాగున్నాయండి. అక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది. ఏ వెహికల్ తీసుకెళ్ళినా కానీ మనకు పార్కింగ్ అస్సలు ప్రాబ్లం ఉండదు. చూడండి, మనం పైన అమ్మవారి టెంపుల్ పార్కింగ్ ప్లేస్లో ఉన్నాము. అక్కడ నుంచి కింద వ్యూ చూస్తే అసలు ఏం కనిపించట్లేదండి. మేఘాలు పైన మనం ఉన్నట్టుగా అనిపిస్తుండే తెలుసా. బండి పార్కింగ్లో పెట్టేశాకలా ఇక్కడ చూడండి, గుళ్ళోకి ఎంట్రీ అయ్యేముందే అమ్మవారికి టెంకాయలు పువ్వులు ఎంత బాగా బుట్టలో సెట్ చేసి ఇస్తున్నారు. ఒడి, అమ్మవారికి వేసే ఒడి కూడా ఉందండి ఇక్కడ. ఒడి నింపడానికి అలాగా మొత్తం కలిసి ఇంత అనేసి ఇస్తున్నారు. మేము అలా తీసుకున్నాము. ఇంకా టెంపుల్కి వెళ్తుంటే మాత్రం అక్కడున్న వాతావరణానికి మాట్లాడుతూ అలా పువ్వులు కొబ్బరికాయలు పట్టుకొని ఎక్కుతుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. కొంచెం తొందరగానే వెళ్ళాం కాబట్టి షాప్స్ కొన్ని క్లోజింగ్గా కొన్ని ఓపెనింగ్గా ఉన్నాయి. వెదర్ అయితే చూడండి, అసలు నేను చెప్పడం కాదు కానీ మీరు చూడండి.
ఇక్కడ చూడండి పై దాకా బస్సు వస్తుందండి మనకి టెంపుల్కి చాలా దగ్గరగా, అందుకే నేను వీడియోలో పెట్టాను. వెహికల్స్ కూడా చాలా దగ్గర వరకు వస్తాయి టెంపుల్కి. ఎవరన్నా ప్లాన్ చేయొచ్చు అండి. శక్తిపీఠం అండి, లైఫ్లో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి. లైఫ్లో ఎప్పుడు అనుకోలేదు అసలు ఇలా వచ్చి ఇలా అమ్మవారిని దర్శనం చేసుకుంటామని. ఇలాంటి వెదర్లో జీవితం ధన్యమైపోయింది. శక్తిపీఠం కదా. ఇంకా గుడి దగ్గరికి వచ్చినాము. గుడి గోపురం చూడండి ఆకాశానికి తాకుతూ ఎంత బాగా అనిపిస్తుందో. అసలు ఫుల్ మంచు, వర్షము, మేఘాల మధ్యలో గుడి గోపురాన్ని చూస్తే 2 కళ్ళు సరిపోలేదండి చూడ్డానికి. వీలైనంత వరకు గుడిని మొత్తం షూట్ చేయడానికి ట్రై చేశానండి నేను. గర్భగుడి తప్పించి మిగతా మొత్తం టెంపుల్ మొత్తం షూట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. చూసిన వాళ్ళు మీ జ్ఞాపకాలు గుర్తు చేసుకోండి. గర్భగుడిలో ఉన్న అమ్మవారు తప్పించి మిగతా మొత్తం గుడి రౌండ్ ఆఫ్ మొత్తం తీసానండి వీడియో. ముందే కొట్టించుకొని తీసుకెళ్ళాలి. ఇంకా అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మేము బయటికి వచ్చేసాం దర్శనం చేసుకొని. ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉండేనండి. గుళ్ళో మాత్రం అమ్మవారిని చాలా దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాము. ఇక్కడ కొంచెం బయటికి రాగానే, గర్భగుడికి బయటికి రాగానే ప్రదక్షిణాలు చేసుకున్నాము. ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఇక్కడ పక్కనే చిన్న అమ్మవారు ఉందండి. అమ్మవారికి 4 కళ్ళతో ఎంత అందంగా ఉందో. ఇంకా ప్రదక్షిణాలు కూడా చేసుకున్నాము. ఎందుకంటే జనాలు చాలా తక్కువ ఉండే గుళ్ళో. మళ్ళీ ప్రదక్షిణాలు చేసుకున్నప్పుడల్లా అమ్మవారిని ఎంత ప్రశాంతంగానో మళ్ళీ దర్శించుకున్నామండి. ఎంత దర్శించుకున్నా తనివి తీరలేదు తెలుసా. అసలు బయటికి రావాలనిపించలేదు. గుడి లోపల నుంచి కూడా గోపురం చూస్తే చూసారా మేఘాల మధ్యలో ఉంది. దర్శనం అయితే సూపర్గా అయిపోయింది. గుడికి దగ్గర దర్శనం అయితే మంచిగా అయింది. అసలు నిజంగా లైఫ్లో ఎవరన్నా ప్లాన్ చేసుకుంటే మాత్రము మన ఇండియాలోనే ఏమంటారు ఊటీ అంతా సూపర్ ఉంటుంది. అందులో శక్తిపీఠం దర్శనం మాత్రం అయితే చాలా అంటే చేసుకోండి. ఒక్కసారైనా లైఫ్లో ప్లాన్ చేసుకోండి. ఈ వెదర్లో ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శించుకున్నామంటే మామూలు విషయం అస్సలు రష్ లేదు. 1-4 సార్లు దర్శనం చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మంచి షాపింగ్ కూడా చేయొచ్చు. చాలా తక్కువ రేట్లో చాలా బాగున్నాయి. బార్గెనింగ్ మాత్రం కొంచెం చేయాలి, చాలా తక్కువ చేయాలి. హస్బెండ్స్ తీసుకొని అస్సలు రాదు. अब रेस क्लब वही है
ఇక్కడ మనము మైసూర్ ప్యాలెస్ దగ్గర అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుంటాం. దర్శనం చేసుకున్నాక జస్ట్ ఒక 5 minutes ఇలా కిందకి వస్తే మైసూర్ హిల్, ఇది మైసూర్ హిల్. హిల్ నుంచి ఇక్కడ నుంచి మనకు మైసూర్ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ మన టికెట్ తీసుకొని ఇంట్లోకి చూడొచ్చు. ఫోటోస్ కోసం కూడా బాగుంది. ఇలా రండి. ఇక్కడ చూడండి మైసూర్ రేస్ కోట్ ఉంది. ఆ గ్రీనరీ మొత్తం ఉంది కదా. మైసూర్ రేస్ కోట్ ఉంది, మైసూర్ ప్యాలెస్ ఉంది, మైసూర్ హోటల్ ఉంది, మైసూర్ ప్యాలెస్ ఉంది ఇక్కడ. ఇంకా మైసూర్ సిటీ మొత్తం కనిపిస్తుంది. చూడండి నేలకి ఆకాశానికి కలిసినట్టుగా ఉంది. చూడండి ఇక్కడ మొత్తము అసలు ఇక్కడ వ్యూ పాయింట్ అయితే సూపర్గా ఉంది. చాలా మంది ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా తీసుకుని. ఇది స్పెషల్లీ గవర్నమెంట్ అనేది మనకి ఇక్కడ వ్యూ పాయింట్ పెట్టారు. ఇక్కడ నుంచి మొత్తం మైసూర్ సిటీ చూడొచ్చు. మనం మైసూర్ సిటీ మొత్తం చూడొచ్చు. చాలా సూపర్ ఉందండి. చాలా ఒక్కసారి ఎవరైనా ప్లాన్ చేసుకోండి. వర్త్ ఉంది తెలుసా. ఫుల్ పైసా వసూలు అన్నట్టుగా ఉంటుంది. మా మామయ్యకి అయితే రేస్ కోట్ ఎంత ఇష్టమో, మా మామయ్య కూడా 2 times ఇక్కడ విజిట్ చేసిండ్రు. ఇప్పుడు మా వారికి ఎప్పటి నుంచో కోరిక ఉండే రేస్ కోట్ చూడాలని. అందుకే ఇప్పుడు ఆయన కానీ రేస్ కోట్ ఇక్కడ నుంచి చూసాం, ప్యాలెస్ చూసాం, అన్ని చూసాం. కంప్లీట్ మైసూర్ సిటీ ఇక్కడ నుంచి చూస్తున్నాము. సూపర్ ఉంది. 10:30 అవుతుంది మార్నింగ్. ఇక్కడ చూడండి అసలు ఇలా వెదర్ రాత్రి అనాలా డే అనాలా ఏమనాలి, వర్షము చినుకులు, ఎంత మంచి వెదరు తెలుసా. టీ కాఫీ తాగుకుంటూ ఇలా చూస్తే చాలా బాగుంటుంది. మన ఇండియాలోనే ఇంత మంచి వెదర్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా అమ్మవారి శక్తిపీఠం దర్శనం అయితే చాలా బాగుంది. మనము పండగలప్పుడు గుడి దగ్గరలోకి వెళ్తే అసలు దర్శనం సరిగ్గా అవ్వనేమది కదా. మంచి 3-4 times దగ్గర నుంచి దర్శనం చేసుకున్న అమ్మవారిని. చాలా బాగా అనిపించింది. సూపర్ ఉందండి, నిజంగా చెప్తున్నాను. సిటీ ఎలా కనిపిస్తుంది? ఎంజాయ్ చేస్తున్నా లేదా? సిటీని దగ్గర నుంచి చూస్తున్నట్టు అనిపిస్తుందా? ఈ సెట్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఎవరో ఇక్కడ మైసూర్లో మైసూర్ సిల్క్ శారీస్ అంటే చాలా ఫేమస్ అంటండి. మనకైతే శారీ షాప్ ఉంది, అందరికీ తెలిసిందే. కానీ నేను దగ్గరికి వెళ్ళి శారీస్ నేను కూడా చూడాలనుకుంటున్నాను. నాతో పాటు మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ ఎలా రెడీ అవుతుందో అది కూడా చూపిస్తారంట. మైసూర్ సిల్క్స్ కూడా చూపిస్తారంట. రండి నాతో పాటు వచ్చి మీరు కూడా చూడండి, ఓకేనా? ये है, इसमें न्यूज़ में उसमें पेंसिल చూస్తున్నారు కదా. ఇట్లా మైసూర్ సిల్క్ శారీస్ అంటే ఇవ్వండి. ఇవి ఒరిజినల్ మైసూర్ సిల్క్ శారీస్. ఇవి ఇక్కడనే రెడీ అవుతాయి. ఒకటేమో హ్యాండ్ మేడ్ ఉంటాయంట, ఒకటి ఏమో మిషన్ మేడ్ ఉంది. చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి. గ్రామ్స్లలో వెయిట్ చేయొచ్చు. అంత బాగుంది, స్మూత్గా ఉంది. క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది.
చూడండి. ఇంకా మైసూర్ సిల్క్ కాంచీవరం టైప్ కాంచీవరం ये पश्मीना वर्क है पूरा पैक మనం ఇట్లాంటి స్పెషల్ శారీస్ తీసుకుంటే మాత్రం డిఫరెంట్గా రేర్గా తీసుకోవాలి. కలర్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అని ఒక 10 years 5 years శారీ మన దగ్గర ఉన్నా కానీ కట్టుకున్నా కానీ చాలా అంటే చాలా బాగుండాలి. అలా ఉండాలి, చాలా డిఫరెంట్గా ఉండాలి అని నా ఒపీనియన్. అలాగా చూద్దాం, మా వారు ఉన్నారు ఇప్పుడు శ్రమ చూద్దాం. సిల్క్ అనేది ఎట్లా రెడీ అవుతుంది ఏమవుతుందని యాక్చువల్లీ ఈ ఒక్క షాప్లోనేనండి మా డ్రైవర్ గారికి చెప్తే ఇక్కడ తీసుకొచ్చింది. ఈ షాప్లోనే ఎలా రెడీ అవుతుంది సిల్క్ అనేది, ఎలా అవుతుంది, శారీస్ ఎలా నేత చేస్తారు, ఎలా మిషన్ చేస్తే అన్నీ ఇక్కడనే ఉన్నాయి. శారీస్ కూడా ఎంత కలెక్షన్, ఒక చిన్న షాప్ అయితే కాదు, మంచి షోరూమ్ ఏది, అన్ని శారీస్ ఉన్నాయి. ఒక్కసారి మాత్రం షాప్ మొత్తం ఒక రౌండ్ వేస్తాను నేను, వేసాక మీరు చూడండి. మళ్ళీ నేను శారీస్ దగ్గర నుంచి చూపిస్తాను, సరేనా? కంప్లీట్ స్టార్టింగ్ నుంచి షాప్ మొత్తం చూడండి, స్టార్టింగ్ బేసిక్ నుంచి. చూసిరు కదండి, ఇక్కడ మొత్తము మైసూర్కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. వుడ్తో చేసినవి మందిరాలు, సోఫా ఫర్నిచర్లు, ఫోటో ఫ్రేమ్స్ అసలు ఎంత బాగుంటాయో షాప్లో అయితే. చాలా డీటెయిలింగ్గా చాలా అంటే చాలా బాగుండే. ఫోటో ఫ్రేమ్స్ అయితే చాలా బాగుండే. ఇంకోటి చిన్న చిన్న విగ్రహాలు, గంధం చెక్కలతో చేసిన చిన్న చిన్న విగ్రహాలు, మూర్తులు, డెకరేషన్ ఐటమ్స్ అవి కూడా అమేజింగ్గా ఉండే. డూప్లెసెస్, ఇండిపెండెంట్ హౌస్ అలాంటి వాటికి డెకరేట్ చేయడానికి చాలా బాగా ఉపయోగిస్తాయి. మన పూజా మందిరంలో పెట్టుకోవడానికి కూడా చాలా బాగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఫర్నిచరు అసలు ఎంత రిచ్ అండ్ రాయల్గా ఉందో, చూస్తుంటేనే రాయల్ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ సోఫా ఫర్నిచర్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంది. ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తారంటండి వీళ్ళు. ఆన్లైన్ బుకింగ్ కూడా చేసుకోవచ్చంట. ఇంకా దేవతా విగ్రహాలు అయితే చెప్పొద్దండి, ఎంత బాగా చెక్కిరో. ఇవన్నీ హ్యాండ్మేడ్ అంట. వందలో నుంచి లక్షల్లో ఉందండి రేటు మాత్రము. ఇందులోనే శారీస్ మేకింగ్ కూడా ఉంది. నేను అది కూడా వీడియో తీసి షూట్ చేశాను. చూడండి ఇక్కడనే శారీస్ అనేవి రెడీ అవుతున్నాయి. వీళ్ళకి గోదాం ఉంటుంది. పట్టు ఎలా తయారవుతుంది, ఎలా అవుతుంది అనేది అన్నీ నేను మీకు ఫోటో ఫ్రేమ్స్లో చూపించాను కదా. శారీస్ మిషన్ మీద ఇక్కడనే రెడీ అవుతాయి. రోజు వర్క్ నడుస్తుందంటండి ఇందులో. సేమ్ ఇలానే వాళ్ళకి ఓన్ మిల్ అనేది ఉంది. వాళ్ళు సొంతంగా నేర్చిన శారీసే వాళ్ళ షాప్లో అమ్ముతానని చెప్పారు. చూడ్డానికి మాత్రం చాలా బాగా అనిపించింది నాకు. ఇంకొకటి ఇక్కడ చందనంతో చేసిన ప్రతి ఒక్క వెరైటీ దొరుకుతుందండి. ప్యూర్ అండ్ న్యాచురల్, ఎటువంటి కెమికల్స్ లేకుండా, ఎక్స్పైరీ డేట్స్ అనేది లేకుండా ఉన్నాయండి. చాలా అంటే చాలా ఉండే. మేము కూడా కొన్ని తీసుకున్నాము. మీరు కూడా ఎక్కడికైనా స్పెషల్ ప్లేసెస్కి వెళ్తే మాత్రం ఇలాంటివి తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంకా పిల్లలకు కుర్తాస్ కుట్టించడానికి,
షర్ట్స్, ప్యాంట్ షర్ట్స్ కానీ జెంట్స్కి, ఇంకా లేడీస్కి మ్యాచింగ్ బ్లౌజెస్కి కానీ కుర్తీస్ తీసుకోవడానికి ఇక్కడ తాన్లలో ఉండే సేమ్ పీస్ కుర్తీ సేమ్ ఇలాంటిదే తాన్లోకి వెళ్ళి తీసుకొని నేను కుర్తీ డిజైనింగ్ చేసుకుంటాను. నిన్న నేను వేసుకున్న వీడియోలో ఉంది చూడండి, సేమ్ కలర్. నేను 2 తీసుకున్నాను. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉండేయండి, 3 పీసెస్. కొంచెం కాస్ట్లీ అనిపించింది నాకు, 10,000 నుంచి రేట్స్ ఉన్నాయి. కానీ చాలా బాగుంది, క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. పార్టీ వేర్కి అలాగా చాలా బాగుంటుంది. నేను డ్రెస్ మెటీరియల్స్ ఎక్కువ చూడలేదు, శారీస్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేశాము. ఇంకా అక్కడ నుంచి మనకి 30 కిలోమీటర్స్ అండి, మొత్తము ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. అక్కడ నుంచే వెళ్ళాలి. బండి స్పీడ్ మాత్రం కంపల్సరీ లిమిట్లో ఉంటుందండి. డోర్స్ ఓపెన్ చేయదు, బండి ఎక్కడ కూడా ఆపద్దనేసి కంపల్సరీ వాళ్ళు చెప్పారు. బండి ఆపితే 5,000 రూపాయల ఫైన్, జైలు శిక్ష కూడా ఉంటుంది. ఎందుకంటే స్పెషల్ ఏందో మీరే చూడండి. చూసారా, డియర్స్, ఇంకా ఎలిఫెంట్స్, నెమళ్ళు, పాములు, మంకీస్ అయితే ఎన్ని దగ్గర నుంచో చూసామండి. గొర్రెల మందే చూసాను కానీ ఇలా డియర్స్ మందే ఎప్పుడు నేను నా లైఫ్లో చూడలేదు. ఇన్ని గానము ఒక 30 కిలోమీటర్స్ జర్నీ చేసాము. మొత్తము అసలు ఎటువంటి ప్లాస్టిక్ ఉండదు అక్కడ. వాటర్ బాటిల్స్ కూడా మొత్తం డంప్ చేయాల్సి వస్తుంది మనకు. ఎటువంటి ప్లాస్టిక్ ఫుడ్ చిప్స్, కూల్ డ్రింక్స్ అలాంటివి ఉంటే కూడా మొత్తం అక్కడే మనం డంప్ చేయాల్సి వస్తుంది. లోపల మొత్తం ఇలా ఉంటుంది. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేసామో. 20 స్పీడ్లో వెళ్ళాలి బండి, అంతకు మించి స్పీడ్ బండి వెళ్ళొద్దు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మనం ఊటీకి బయలుదేరబోతున్నాము. ఊటీలో కలుద్దామండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ మొత్తం ఊటీ వీడియోస్ ఉంటాయి. కంటిన్యూగా చూడండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ తొందరలో ఊటీలో కలుద్దాం మనం. బాయ్.
पॉइंट स्केट जंगल पे घाट रोड है। केयरफुली जाओ बोल एडवेंचर्स करना अम्मा। एडवेंचर्स करना अब आते हाथी आए तो कराते फिर एडवेंचर्स